సో ఈ మనం ఈ హోమ్‌ల్యాండ్ ఏ టు ఏ హోమ్‌ల్యాండ్ గురించి పార్ట్ 2 రాసాం మనం. సో అంటే దీని గురించి గతంలో కూడా మనం కంప్లెయింట్ చేసే ప్రయత్నం చేశారు లాస్ట్ టైం కూడా మీరు. మనం ఇప్పటికి 2 సార్లు రాసాం. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి గాని, అధికారుల నుంచి గాని ఏమైనా స్పందన కనిపిస్తుందా? నిన్న ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఆఫీసర్లకు అసలు మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ఇంత డెప్త్ అక్రమం జరిగిందా అనే విషయం ఇప్పుడున్న అధికారులకు తెలియదు. గతంలో జరిగింది. ఓకే. 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు పేరు మీద కవిత వాళ్ళ భర్త అనిల్ కుమార్ ఏం చేసిండనంటే మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే నిర్మాణ సంస్థ సచ్చిదానందరావుతో కలిసి వీళ్ళిద్దరు మమేకమై కొంతమంది బినామీలు అనామకుల పేర్లు, అసలు వాళ్ళు ఎప్పుడు కూడా పట్టాలో లేరు, వాళ్ళ ఖాతా నెంబర్లు కానే కావాలి, 98, 99 బహానీలో ఎంట్రీ చేసుకుంటూ వచ్చి ఎవ్రీ ఇయర్ అట్లా మాన్యువల్ గా 1, 2, 3, 4 అని బహానీలో ఒక కాలంలో రాసుకుంటూ ఆ 2 సర్వే నెంబర్లలో ల్యాండ్ వేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ వచ్చాయి. సో ఇదంతా ఒక భాగం. యాక్చువల్లీ ఏంటంటే సర్వే నెంబర్లు లేవు, అవి డిలీట్ అయిపోయిన సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్ లోకి వీళ్ళకి ల్యాండే రాదు. అవును. ఎందుకంటే పొజిషన్ లేని సర్వే నెంబర్లు కదా అవి, లేని సర్వే నెంబర్లు అవి. సో లేని సర్వే నెంబర్లను తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు అని అంటే 210/4 IDPL కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. అందులో నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 210/4 లో నిర్మాణాలు చేస్తుంటే 210/2, 210/3 లేని సర్వే నెంబర్లు పెట్టాలి కదా. అవును. 210/4 గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి కదా. అవును. అది ఇళ్ల స్థలం కింద మార్చేసింది భూభారతిలో. భూభారతిలో అంటే ధరణిలో వాళ్ళకున్న ఆప్షన్ ను సాకుగా చూసుకొని ఇక వాళ్ళు రాజకీయంగా ముఖ్యమంత్రి అల్లుడు ఉండే, ఆనాటి ముఖ్యమంత్రి అల్లుడు ఉండే, వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఇక వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకున్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అల్లుడు రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకుంటే 16 నెలలు ఆగిన దాఖలాలు ఉంటాయి ఎక్కడన్నా? సబ్ రిజిస్ట్రార్ లో 16 నెలలు డాక్యుమెంట్ ఆగింది వీళ్ళు రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి డాక్యుమెంట్ రిలీజ్ అయ్యే వారికి. కారణం ఇది అక్రమం అని. సో ఇదంతా ఒక భాగం అయితే వాళ్ళు సర్వే నెంబర్ సబ్ డివిజన్ లేకుండా ఒక భూమిని కొన్నప్పుడు, ఇప్పుడు ఒక రైతు దగ్గర నుంచి భూమి కొన్నామండి, నా పేరు పైన మీ పేరు పైన డైరెక్ట్ ఒకే సర్వే నెంబర్ మీద ల్యాండ్ వస్తుందా? రాదు. సేమ్ ల్యాండ్ నువ్వు క్లెయిమ్ చేస్తావు, సేమ్ ల్యాండ్ నేను క్లెయిమ్ చేస్తాను. నా పొజిషన్ ఎక్కడో తెలియదు, నీ పొజిషన్ ఎక్కడో తెలియదు, ఇంతే కదా సాధారణంగా. అవునవును. సో అలాంటప్పుడు ఈ వ్యక్తులు నలుగురు కలిపి డిఫరెంట్ పట్టాదారులు, వీళ్ళు డిఫరెంట్ నేమ్స్. అవును. వీళ్ళది ఇంకా పెద్దగా దొరికింది ఎక్కడ అంటే 17, 18, 8 ఖాతా నెంబర్ 8, ఖాతా నెంబర్ 17, ఖాతా నెంబర్ 18, ఖాతా నెంబర్ 116.